ఫెయిత్ఫుల్నెస్ వెన్ అన్సీన్, అలాగే ఫెయిత్ఫుల్నెస్ దట్ కౌంట్స్ అని, ఈవెన్ వెన్ అన్సీన్. అంటే ఎవరు చూసినా చూడకపోయినా నీ నిజాయితీని, నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. ఏ అంటే ఎలా అయితే ఇప్పుడు మనకి సింపుల్ గా చెప్తే ఒక చెట్టు బలంగా ఉందని చెప్పి మనం ఎలా చెప్పగలం? సింపుల్ గా ఒక చెట్టు బలంగా ఉందంటే ఎలా చెప్పగలం అంటాం. ఓ మీరు చాలా సైన్స్ లోకి వెళ్ళిపోయారు, అంత దాకాదు. కానీ సింపుల్ గా ఏంటంటే దానికి ఒక పునాది, దాని వేర్లు కదా, దాని వేర్లు కనుక బలంగా ఉంటే కానీ మనకి ఆ వేర్లు కనపడవు, ఈ భూమి లోపల ఉంటాయి. అదే విధంగా ప్రతి క్రైస్తవుడు కూడా మనకి ఇక్కడ చెప్తుంది ఏంటంటే నీ యొక్క విశ్వాస జీవితంలో, అంటే నీ డైలీ లైఫ్ లోను, నీ యొక్క సహజ జీవితంలోను, నువ్వు ఉద్యోగం చేస్తున్నావా లేదా ఏం చేస్తున్నావు అన్నది ఏ విషయంలో అయినా సరే నిజాయితీ ఉండు. అది నువ్వు ప్రతిసారి బయటోడికి నువ్వు చూపించుకునేది కాదు, అది జనరల్ గా నువ్వు ఉంచుతావు. అదే అంటున్నా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పాస్టర్ గారు కూడా మనం చాలాసార్లు అన్నారు ఏంటంటే మన యొక్క జీవితంలో మన పై బాస్ చూసినా చూడకపోయినా మనకు డైలీ వర్క్స్ మనం కంప్లీట్ బాగానే చేసేస్తూ ఉంటాం, కానీ ప్రభు దగ్గర మాత్రం అట్లా ఉంటాం. మనం అన్నట్టు వదిలేస్తుంటాం, ఏదో చిన్న లైట్ తీసుకుంటూ ఉంటాం, చూసాం అట్లా వదిలేస్తూ ఉంటాం. మన ప్రతి పనులను నిజాయితీ చూపిస్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో ప్రభు దగ్గర నిజాయితీ చూపించలేకపోతున్నాం. అక్కడ యాక్చువల్లీ సందర్భం ఏంటంటే భార్య భర్తలని, కానీ సహజంగా ఏంటంటే మనకి దేవుడి మధ్య కూడా అలాంటి నిజాయితీ లేకుండా పోయింది. ఫెయిత్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ కనెక్ట్స్ ద హోల్ సొసైటీ విత్ లవ్ అనమాట. అంటే ఒక సమాజాన్ని సరిగ్గా ఉంచేది కూడా ఏంటంటే ఒక నమ్మకం అంటారు చూసారు, లేకపోతే సరైన విశ్వాసం అన్నట్టు. అలాంటిది లేకుండా పోతుంది. అలాగే చెప్తుంది అదే. అరే నీ యొక్క కంఫర్ట్ నువ్వు చూసుకుంటున్నావు అంటే నీ యొక్క ఏమంటారు, నీ యొక్క సుఖం నువ్వు చూసుకుంటున్నావు, కానీ దానికంటే ముఖ్యం ఏంటంటే నిజాయితీ, లేకపోతే దేవుని పట్ల విశ్వాసము,